హరీష్ రావు స్టేట్మెంట్ తో దాదాపు క్యాడర్ అందరికి కూడా క్లారిటీ వచ్చింది. కేసీఆర్ తర్వాత కేటీఆర్ నెంబర్ 2 అని ఆయన అయినా సరే నేను అంగీకరిస్తానని చెప్పారు. ఇవాళ కేటీఆర్ వెళ్లి హరీష్ రావుని కలవడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే దాదాపు 2 గంటల పాటు సమావేశం జరిగింది. అయితే సన్నిహిత వర్గాలు చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఇది కొత్తగా అనిపిస్తుంది మీకు, కానీ రెగ్యులర్గా వాళ్ళు సమావేశం అవుతుంటారు. అందులో ఇప్పుడు కేటీఆర్ ఆ దగ్గరలోనే నివాసం ఉంటున్నారు, హరీష్ రావు ఇంటి దగ్గరలోనే. ఇంతకుముందు ప్రగతి భవన్ లో ఉండేవాళ్ళు. హరీష్ రావు ప్రగతి భవన్ లో ఉన్నప్పుడు ఇక్కడ ఇప్పుడు మన నార్సింగి దగ్గరలో ఉప్పాలగూడలో హరీష్ రావు ఉండేవాళ్ళు. ఇప్పుడు దగ్గరే ఉంటున్నారు కాబట్టి ఒకటి వాళ్ళ హరీష్ రావు సంబంధించిన రొటీన్ గా చాలాసార్లు కలుసుకుంటారు. కానీ ఇవాళ ఉదయం సమయంలో హరీష్ రావుకు విజిటర్స్ ఎక్కువ ఉంటారు. సో ఆ సమయంలో వెళ్ళి కేటీఆర్ కలిశారు కాబట్టి విజిటర్స్ కూడా చూశారు కేటీఆర్ వెళ్ళారని. దాంతో బయటకు వచ్చింది. బట్ నేను ఇంతకుముందు కూడా చాలా సార్లు కలుసుకున్నారు. పార్టీ బాధ్యత అంతా కేటీఆర్ చూసుకున్నారు. ఇక ఇప్పటి నుంచి కేటీఆర్ యుగం స్టార్ట్ అయిపోయిందని కామెంట్స్ వస్తున్నాయి కదా. సో అంటే ఏదేమైనా ఒకటి ఫ్రీక్వెంట్ గానే కలుస్తుంటారు, కానీ ఇంటికి వెళ్లి కలవడం ప్లస్ హరీష్ రావు స్టేట్మెంట్ తర్వాత వెళ్లి కలవడం మనకు చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. అడుగుదాం మనం ఇదే విషయాన్ని. దేశపతి